అమ్మయ్య వచ్చేసారా? ఇలా ఇవ్వండి. మొదలెట్టారా రిహార్సల్స్? నటశేఖరా, ఇది కొత్త తరము, కొత్త బాణి. వయస్సు వచ్చిన ఆడపిల్లకి నేర్పవలసింది ఇంటి పని, వంట పని. ఈ తైతక్కలు కాదు, మీరేమనుకోకండి. ఇది భరతనాట్యం అండి. సర్లేండి, మనకున్నది ఒక్కగానొక పిల్ల. డాన్స్ నేర్చుకుంటే తప్ప? అవును డాడీ, నాకు డాన్స్ అంటే ఇష్టం, నేను నేర్చుకుంటాను. చూడమ్మా, పెళ్ళి అత్తారింటికి వెళ్ళాక మొగుడితో చేయవలసింది కాపరం, డాన్స్ కాదు. మీరేమనుకోకండి. అనుకోను. అలాగే అంటుంటారు. రేపు రండి, మీరేమనుకోకండి. అలాగేనమ్మా, రేపు ఉదయాన్నే వస్తాం, మీరేమనుకోకండి. నటశేఖరా, చూడమ్మా, మీ నాన్నగారు అలాగే అంటుంటారు. రేపు పొద్దున్న నువ్వు పెద్ద డాన్సర్ అయిపోతే చూసి గొప్పగా చెప్పుకునేది ఈయనే. అదెందుకు లేవే, నువ్వు మొదలుపెట్టు డాన్సు. నీ మొగుడిని నేనైనా పేపర్లో ఫోటో వేయించుకుంటా. డాడీ ఇదిగో నా జీతం, లెక్క పెట్టుకో. మమ్మీ మమ్మీ మమ్మీ, నువ్వు కారణం అడిగినంటే ఒక్కటి అడుగుతా. అడగను. నాకు 50 రూపాయలు కావాలి. అంతకా చిల్లర కూడా మార్చి తీసుకొచ్చావు. ఎందుకురా? అదిగో మళ్ళీ అడుగుతున్నావు. దుబారా ఖర్చులు ఏం చేయకూడదు, జాగ్రత్తగా వాడుకోవాలి. అమ్మా, నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతాను. నాకు 100 రూపాయలు అక్కర్లేదు. అక్కర్లేదు. ప్లీజ్. ఎందుకు దొంగ తిరిగినట్రా? 50 రూపాయలు కావాలనుకుంటా. రాను మరి మీకు సినిమాలు, ఐస్ క్రీమ్ తిన్నాలు ఎక్కువైపోయినాయి. అరే, ఇప్పుడు అడుగునని చెప్పరా. ఎందుకండి 50 రూపాయలు? చెప్పాను కదరా, మా చీఫ్ ఇంజనీర్ కూతురు దొరక రేపు బర్త్డే. మంచి ప్రెజెంటేషన్ కావాలి. ప్రెజెంటేషన్ దాకా వచ్చిందన్నమాట వ్యవహారం. డాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారం. నీ సంగతి నా దగ్గర చెప్పు. మా శ్రీరామ్ నిన్ను ఆ అమ్మాయితో హాల్ దగ్గర చూసేయండి. నా విషయం నీకు ఎట్లా తెలిసిపోయింది కదా, అమ్మతో చెప్పా. అమ్మ బాబాయ్, ఐ కాంట్ డూ ఇట్. అసలే మన ఇద్దరి కోసం 2 డజన్ పెళ్లి కూతుర్ల లిస్టు తయారు చేసుకుంటున్నామ్మా. ఏమండి ఏమండి, మరి ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోతే హాయిగా గుడ్డల మీద చేసుకుని నిద్రపోతానండి. ఈ రాత్రిగా పనిచేయ, రేపు పెళ్ళిళ్ళ విషయం ఆలోచించు. భగవంతుడు చిన్న చూపు చూసి చిన్నాన్ని దూరం చేశాడు. వాడు ఉంటే ముచ్చటగా ముగ్గురిని. జాను, వాడికి వాడు రాజాలా ఎక్కడో పెరుగుతూ ఉంటాడు. వాడెక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు, కానీ నా కళ్ళెదట లేడని నేను కుమిలిపోతున్నాను. వెరీ గుడ్. కాకపోతే ఇది కాస్త వేస్తే బాగుండేది. ఎంతసేపు నన్ను వైపు తింటే నీకు సరిపోయి. జీడిపోవాల్సింది సరిపోయి. ఏమిటా మీ గోళ లేకుండా? చెప్పరా, నువ్వు చెప్పు. అదే పర్వాలేదు చెప్పు. ఏం చెప్తాను, రాత్రి మీ అమ్మ నేను కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటో అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారట. ఏం లేదు, అదే మా బ్యాంక్ ఏజెంట్ గారి అమ్మాయి గీత అని చాలా మంచిది అన్న, మంచి డాన్సర్ కూడా, బాగా చదువుకుంది. అదే మీతో చెప్పి అమ్మాయి నేను ప్రేమించుకున్నారు. అమ్మా కాఫీ నేను బ్యాంక్ పంపిస్తానైనా మీరు ప్రేమించుకుంటున్నాను. ఏమిటో జెండా ఒప్పుకుండానే గూడ్స్ బండి దూసిపోయినట్టు నీ చిన్న కొడుకు అలా దూసిపోతాడేంటి? ఉండండి, వాడి ప్రేమ సంగతి ఏమిటో నేను తెలుసుకుంటాను. ముందు మీ పెద్ద కొడుకు సంగతి ఏంటో మీరు తెలుసుకోండి. పెద్ద కొడుకు నీ సంగతి ఏంటో తెలుసుకోవాలి. మీ అమ్మగారు స్నేహితురాలు కృష్ణగామ గారు తెలుసా?
వారి రెండో అమ్మాయి షీ సచ్ ఎ ప్రతి డాడీ నేను కూడా ప్రేమించావా? ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది. ఎక్కడికైనా బయటికి వెళ్దామండి. అది కాదు దుర్గా, ఈ రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం. అబ్బబ్బా, నేను ఈ గదిలో ఉండలేనండి. మీరు వస్తే నాతో రండి, లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను.